హాయ్ గైస్, వెల్కమ్ టు సుభాష్ మూవీ రివ్యూస్ యూట్యూబ్ రివ్యూ ఛానల్. ఈ ఈస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ కర్మాఖ్య, తెలుగు మూవీ రివ్యూ అండ్ రేటింగ్, యాక్టెడ్ బై సముద్రకని, అభిరామి, సమీరశ్రీ అండ్ అదర్ యాక్టర్స్ ఎక్సెట్రా. ఆల్రెడీ శ్రీనివాస మంగాపురం, స్పైడర్ మ్యాన్, న్యూటన్ థర్డ్ అని రివ్యూస్ ఇచ్చాను. ఈ మూవీ చూడడానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటి కారణం వచ్చేసి కమెడియన్ అదిరాబి గారు డైరెక్షన్ అండ్ రెండో కారణం వచ్చేసి అతను ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమా చూసిన వాళ్ళకి నచ్చకపోతే గుండుగా ఎంచుకుంటానన్నారు. ఈ రెండు కారణాలు చూడడం జరిగింది. చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళే లోపు నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మూవీ ఎలా అనిపించింది, స్టోరీ ప్లాట్, ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. స్టోరీ ప్లాట్ విషయం కనుక వస్తే, హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఇన్సూరెన్స్ ఇస్తూ ఉంటుంది. పనుండి తన ఫ్రెండ్కి, హీరోయిన్కి ఇస్తుంది. ఆ ఇంట్లోకి వెళ్తే వింత వింతగా ప్రవర్తిస్తారు అక్కడ ఉన్న మనుషులు. ఇంట్లోంచి బయటికి వెళ్ళలేకపోతుంది. ఆ తర్వాత ఏమైంది అనేది రిమైనింగ్ స్టోరీ. మూవీ 2 hours ఉంది. ఫస్ట్ హాఫ్ పర్లేదు, డీసెంట్ అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే చాలా ఎక్సలెంట్గా అనిపించింది. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే, సముద్రకని గారు మంచి రోల్లోనే చేశారు, పోలీస్ ఆఫీసర్ రోల్లో. ఇంకా సమీరశ్రీ అని కొత్త యాక్టర్ అయినా కూడా చాలా బాగా చేశారు. ఇంకా వైష్ణవ్ అని ఒక యాక్టర్ ఉన్నారు, కొత్త యాక్టర్ కాదో తెలియదు కానీ ఇతనైతే మాత్రం మెంటల్ పేషెంట్ లాగా చాలా బాగా చేశారు యాక్టింగ్. ఇంకా అభిరామి గారు అనే యాక్టర్ ఉంటారు, ఈ యాక్టర్ కూడా చాలా బాగా చేశారు. ఇంకా ఆనంద్ అని ఒక యాక్టర్ ఉంటారు, ఈ ఆనంద్ అనే యాక్టర్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు యాక్టింగ్. ఇంకా శరణ్య ప్రదీప్ అని ఒక యాక్టర్ ఉంటారు, ఈ యాక్టర్ కూడా బాగా చేశారు. ఈవిడ సైడ్ నుంచి వచ్చిన ట్విస్ట్ అదిరిపోయింది. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ గియానీ అని చాలా అంటే చాలా అద్భుతంగా కొట్టారు. మ్యూజిక్ బిగ్గెస్ట్ ప్లస్ అని వచ్చి మూవీకి. ఇంకా డైరెక్షన్ వచ్చేసి అదిరాబి గారు చేశారు, కమెడియన్ గారు. ఫస్ట్ హాఫ్ డీసెంట్ అని, సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ కింద చేశారు. కానీ మైనస్ పాయింట్స్ విషయం కనుక వస్తే, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా స్లోగా ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్ ఏదో పర్లేదు డీసెంట్ కింద ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది, కానీ సెకండ్ హాఫ్ కూడా చాలా లాగ్ ఉంది. ఇంకా ఫైనల్గా ఈ మూవీకి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4.2/5 అయితే రేటింగ్ ఇవ్వచ్చు అనిపించింది నాకైతే. ఇంకా ఈ మూవీ ఎంతమంది థియేటర్లో చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ చేయండి. ఆల్రెడీ శ్రీనివాస మంగాపురం, స్పైడర్ మ్యాన్, న్యూటన్ థర్డ్ అనే రివ్యూస్ ఇచ్చాను, చెక్ చేయండి. నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బాయ్.